హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్విల్లు ఛానల్. బాసరా IIITలో అప్లై కోసము లింక్స్ ఓపెన్ అయ్యాయండి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. గూగుల్లో RGUKT బాసరా అని సెర్చ్ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT బాసర్ అడ్మిషన్స్ యూజీ అడ్మిషన్స్ 2024-25 క్లిక్ చేయండి. ఈ విధంగా అడ్మిషన్స్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పక్కన అడ్మిషన్స్ అని యూజర్ లింక్స్, ప్రాస్పెక్టస్, అనెక్సర్స్, యూజర్ గైడ్ అని చెప్పేసి ఉంది. అంటే ప్రాస్పెక్టస్ అంటే డేట్స్, అసలు ప్రాసెస్ ఏంటనేది ప్రాస్పెక్టస్లో ఉంటుంది. యూజర్ గైడ్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని చెప్పేసి ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జనరల్ గ్లోబల్ స్టూడెంట్స్. జనరల్ స్టూడెంట్స్ కానీ గ్లోబల్ స్టూడెంట్స్ ఎంత గ్లోబల్ కేటగిరీలో అప్లై చేసే వాళ్ళు మొదటిది. ఎవరైనా NRI నాన్ రెసిడెంట్స్ వాళ్ళు ఉంటే ఇక్కడ వాళ్ళు రెండో లింక్ ద్వారా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. అదేంటో మనం ఇక్కడ ఒకసారి ప్రాస్పెక్టస్ ఓపెన్ చేసి చూద్దామండి. ప్రాస్పెక్టస్ పైన క్లిక్ చేస్తే సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ అండి. ఇయర్ 24-25ది. లేటెస్ట్ ఇది. ఒకసారి డేట్స్ కనుక చూసినట్టయితే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 27th రోజు వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ రిసీవింగ్ ఫ్రమ్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందండి. 1st June 2024 లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ 22 June 5 గంటల వరకే. సాధారణంగా అర్ధరాత్రి వరకు ఉంటుంది, కానీ 5 గంటల వరకే. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ప్రింట్అవుట్స్. ప్రింట్అవుట్లు మనం అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్లు పంపాలి. ఎవరు పంపాలి? ఓన్లీ ఫిజికల్ PH వాళ్ళు, చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్, NCC స్పోర్ట్స్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రమే పంపాల్సి ఉంటుంది. ఆ పంపడానికి చివరి తేదీ 29 June. ఇక ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది అదర్ దాన్ స్పెషల్ కేటగిరీస్, అంటే స్పెషల్ కేటగిరీస్ కాని వాళ్ళ సెలక్షన్ లిస్ట్ అనేది July 3 నాడు వస్తుంది, బుధవారం రోజు 28ది. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 8 July నుండి 10 July వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ బాసరా క్యాంపస్లో జరుగుతుంది. సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఏమేమి సర్టిఫికేట్స్? మన క్యాస్ట్, ఆధార్, ఇన్కమ్, 10th మెమో వస్తే 10th మెమో, లేక షార్ట్ మెమో వస్తే షార్ట్ మెమో. ఇవన్నీ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఇవన్నీ మన స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉండాల్సి ఉంటుందండి. అదేవిధంగా రిపోర్టింగ్ టు ద క్యాంపస్ విల్ బీ ఇంటిమేటెడ్ సెపరేట్ తర్వాత వస్తుందని చెప్పేసి ఇచ్చారు. ఇక ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. మొత్తం మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఫిల్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ID వస్తుంది. ఆ అప్లికేషన్ ID తోటి ఆన్లైన్ ఫీ పే చేయాలి. తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. దట్స్ ఇట్. ఓన్లీ 3 steps ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మళ్ళీ ఈ కింది ఉన్నటువంటి మన ఫామ్స్ పంపాల్సి ఉంటుందండి. సర్టిఫికేట్స్, వాళ్ళ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అవన్నీ పంపాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీ కనుక చూస్తే OC BC వాళ్ళకైతే 500 రూపాయలు, SC ST వాళ్ళకు 450 రూపాయలు, అదేవిధంగా అదర్ స్టేట్స్ వాళ్ళకు 1500 రూపాయలను ఇవ్వడం జరిగిందండి. అండ్ దాని తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ కనుక చూస్తే ఇక్కడ ఓన్లీ GPA ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. మెరిట్ 10thలో ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. అదర్ దాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకు, అంటే హాస్టల్స్ లేనటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకు 0.4 డిప్రివేషన్ స్కోర్ ఇస్తారు. అంటే అదనం ఒకవేళ 10 పాయింట్స్ కనుక వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో వచ్చి ఉంటే ఈ స్కోర్ తోటి 10.4 అవుతుంది. వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉంటాయండి. 10 పాయింట్స్ చాలామందికి ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు 9.8, అది గవర్నమెంట్ అయితే 9.8, 9.7 ఆ రకంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ ఒకవేళ అందరికీ 10 పాయింట్స్ వచ్చి ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మరి ఎవరిని తీసుకుంటారో అనే సమస్య ఉంటుంది. అది కూడా చూద్దాము. ఇక్కడ టోటల్ ఉన్న సీట్లలో 85% సీట్లు తెలంగాణ వాళ్ళకి కేటాయించారు కంప్లీట్గా. ఇక మిగిలిన 15% అదర్ దాన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ కాకుండా ఆంధ్ర, తెలంగాణ రెండు కలిపి పంచుకుంటాయండి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక చూస్తే 24లోనే, అంటే ఈ March 24లో 10th పాస్ అయి ఉండాలి.
అండ్ ఏజ్ కూడా జూన్ 1 వరకు, అంటే ఇవాళ రోజు నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండకూడదు. ఒకవేళ ఈ రోజు నాటికి 18 సంవత్సరాలు నిండినాయి అనుకోండి, వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 21 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాలు రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ దాంతోపాటుగా రిజర్వేషన్ అన్నిట్లాగానే ఎస్సీలకు 15, బీసీఏకి 7, బీసీబీకి 10%, బీసీసీ 1, బీసీడీ 7%, బీసీ 4%, ఆ రకంగా రిజర్వేషన్ అయితే వర్తింపజేస్తారు. సో సెలక్షన్ ప్రాసెస్ కామన్గా మనకు 10th క్లాస్లో ఉన్నటువంటి జీపీఏ ఆధారంగానే ఉంటుంది. ఒకవేళ అందరు సేమ్ అయితే, సీట్లు తక్కువ, సేమ్ మార్కులు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, ఫస్ట్ చూసేది మ్యాథ్స్లో ఉన్నటువంటి గ్రేడ్స్ చూస్తారండి. మ్యాథ్స్లో సేమ్ ఉందనుకోండి సైన్స్ చూస్తారు, సైన్స్లో సేమ్ ఉంటే ఇంగ్లీష్లో సేమ్ ఉంటే సోషల్ స్టడీస్లో సేమ్ ఉంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే మనకు తెలుగు కదా, అదేవిధంగా అది కూడా సేమ్ ఉంటే హిందీ చూడరండి. ఓన్లీ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్ చూసిన తర్వాత అవి అన్నీ సేమ్ ఉన్నాయనుకోండి, అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఇస్తారు. అది కూడా సేమ్ ఉందనుకోండి, సో లోయెస్ట్ ర్యాండమ్ నంబర్ అని చెప్పేసి హాల్ టికెట్ యొక్క లోయెస్ట్ ర్యాండమ్ నంబర్ చూసి ఇస్తారు. ఆ లోయెస్ట్ ర్యాండమ్ నంబర్ అనేది ఏ విధంగా తీస్తారో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుందండి. సో ఒకసారి పాస్ చేసి చూసుకోండి, ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ ఇది. అయిన తర్వాత సెలక్షన్ తర్వాత వెబ్సైట్లోనే లిస్ట్ పెట్టేస్తారు. లిస్ట్ పెట్టేసి అక్కడ బాసరకు సర్టిఫికేట్స్ తీసుకొని రమ్మంటారు. సర్టిఫికేట్స్ అని చెప్పేసి కొందరు అన్నారు. సర్టిఫికేట్స్ ఏముంటాయండి, 10th కంప్లీట్ అయిన వాళ్ళకు స్టడీ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమో, క్యాస్ట్, ఇన్కమ్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు దాదాపు అడుగుతారు కావచ్చు, కొన్ని ఫొటోస్. సో ఇవి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకేదైనా స్పెషల్ కేటగిరీ వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అవసరం ఉంటుంది. ఇక ఫీ అయితే 37,000 ప్లస్ 1,000 రూపీస్ సమ్ రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పేసి, 2,000 రూపీస్ కాషన్ డిపాజిట్ అని చెప్పేసి రకరకాల ఫీజెస్ ఉన్నాయండి. ఆ ఫీజు చెల్లించాలి. ఇక్కడ ఇంకొకటి నెంబర్ 2 కూడా ఇవ్వడం జరిగిందండి. అదర్ దాన్ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ కాని వాళ్ళకి ఎవరికైనా సీట్లు అయితే ఖచ్చితంగా ఫీ చెల్లించాలి. తర్వాత రియంబర్స్మెంట్ వస్తే తీసుకోవాలి. ఒకవేళ తెలంగాణ వాళ్ళు అయితే వెంటనే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, 2వ పాయింట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకు, గ్లోబల్ కేటగిరీ వాళ్ళకు 1,37,000 అని చెప్పేసి, ఎన్ఆర్ఐ వాళ్ళకు గ్లోబల్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకు, అంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళకు 1,37,000 అని, అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా కింద 3 lakhs ఫీ అని చెప్పేసి ఉంది. ఒకవేళ మీరు జనరల్లో సీట్ రాకుండా గ్లోబల్లో కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్లోబల్ కేటగిరీలో సీట్ కనుక వస్తే మీరు 1,37,000 per annum చెల్లించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే 2 సంవత్సరాల ప్రీ యూనివర్సిటీ కోర్సు, 4 సంవత్సరాల బీటెక్ అనేది ఉంటుంది, తెలిసిందే. సో ఇది మొత్తానికైతే నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అండి. సో దీని తర్వాత నేను ఏ విధంగా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో దానికోసం మీరు నెక్స్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఉపయోగపడుతుంది అనుకుంటే మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక చాలామంది డౌట్స్ అయితే కొంతమంది అడిగారు, ఇన్ని పాయింట్స్ వచ్చాయి వస్తుందా అని చెప్పేసి. అంటే మ్యాక్సిమం అయితే చాలామందికి మంచి పాయింట్సే వచ్చాయి. రిజర్వేషన్ వాళ్ళకు కొన్ని తక్కువ పాయింట్స్ వచ్చిన అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే వచ్చే అవకాశము, అంటే 10 పాయింట్స్ వస్తే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సో 10 పాయింట్స్ కన్నా తక్కువ వస్తే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళకి అదనంగా 0.4 కలుపుతారు. ఒకవేళ 10 పాయింట్స్ వచ్చి 0.4 కలిపితే 10.04 వాళ్ళే చాలామంది ఉంటారు. సో రిజర్వేషన్లో 10 పాయింట్స్ వాళ్ళు, ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి 10 పాయింట్స్ వాళ్ళు వచ్చేటువంటి అవకాశం కొంచెం ఉంటుంది. అది కూడా చాలా తక్కువనే. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఉన్న సీట్లు తక్కువనే ఉంటాయి కాబట్టి చాలామంది అప్లై చేస్తారు. రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.